హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం తోటకూర పెసరపప్పు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దీనికోసం ఒక 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. నేను తగినంత పెసరపప్పు అరగంట ముందే నానబెట్టుకున్నాను. పెసరపప్పుని ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను సన్నగా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పోపు దినుసులు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ పోస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లంతా ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 3 రెమ్మల పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేయాలండి. దీంట్లోనే కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు. చూడండి, ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కచ్చాకచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసండి. కొంచెం పసుపు వేస్తున్నాను. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనము ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని తీసి వేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా తోటకూర కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు కొద్దిగా దీంట్లో వేసేద్దాం. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ కాసేపు ఇంటికి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం, ఎంత తినగలిగితే అంత కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. మాకు సరిపోతుంది. మీ రుచి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత చూడండి, అలా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి
చూద్దాం. ఒక నిమిషం ఉడకబెడదాం. ఒకసారి చూద్దాం. అంతే, సింపుల్ తోటకూర పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన తోటకూర పెసరపప్పు చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు. తోటకూర పప్పు ఫైనల్గా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. అలేఖ్య.